మెదక్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మిలిటరీ ఉద్యోగి పుంటికూర కుమార్ గౌడ్ దారుణమైన హత్యకు గురయ్యాడు. రాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్ గౌడ్ కుటుంబంతో కలిసి మిలిటరీ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆయనకు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు ఉండగా పుంటికూర కుమార్ గౌడ్ మరో మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడని భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మరికొంతమందితో కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు పోలీసు ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు పోలీసులు. తమ్ముడు కుమార్ గౌడ్ ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తాడు. ఉత్తరాఖండ్ స్టేట్ లో సెలవు నిమిత్తం అతను లాస్ట్ మంత్ రావడం జరిగింది. అతనికి అతని భార్యకు మధ్య సంసార విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుని చెప్పి ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండే. చాలాసార్లు పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడారు. అయినా మార్పు రాకపోయేసరికి వీళ్ళు మొన్న కూడా మాట్లాడడానికి వచ్చిండ్రు. ఈ క్రమంలో మనకు పిటిషన్ ఏమని వచ్చిందంటే, కుమార్ గౌడ్ వాళ్ళ మామ ఫోన్ చేసి, కుమార్ గౌడ్ నీ హాస్పిటల్ తీసుకొచ్చినాం, దమ్మెళ్తలేదు, హాస్పిటల్ తీసుకొచ్చినాం అంటే ఇతను పోయి పిటిషనర్ రవీందర్ గౌడ్ ఈ చనిపోయిన వాళ్ళ అన్న పోయి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. ఆయన ఒంటిపై చూస్తే తీవ్ర శరీర గాయాలు ఉంటాయి. తీవ్రమైన గాయాలు ఉంటే అతను డౌట్ వచ్చి పిటిషన్ ఇస్తాడు. ఏం జరిగిందని తెలుసుకుంటే 9:30కు అలా భార్య తరపున అంటే వాళ్ళ అమ్మ నాన్న, భార్య వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు మరికొంతమంది వచ్చి ఇంటికి వచ్చి అతన్ని కొట్టి, రాళ్లతోని కొట్టి, కట్టెలతో కొట్టి, ఇష్టం ఉన్నట్లు కొట్టిన తర్వాతనే అతను మళ్ళీ పొద్దున హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయానని చెప్పి ఇలా చెప్తే, మనం దాన్ని చూస్తే అతను ఏంటంటే చంపినట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు. మనం దీనిపైన కేసు ఇన్వెస్టిగేషన్ మన దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి. రవీందర్ గౌడ్